డాటర్స్కి కేవలం తండ్రి యొక్క ఆస్తిపైన హక్కులు ఉంటాయా? తండ్రి చేసినటువంటి అప్పుల మీద ఎటువంటి వాటాలు ఉండవా? ఆ అప్పులపైన వీళ్ళకి బాధ్యత ఉండదా అని చాలామందిలో మీదే ప్రశ్న. అయితే చట్టం క్లియర్గా చెప్తుంది. ఆ విషయాల్ని వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేసుకుందాం. ముందుగా గుర్తుపెట్టుకోండి, తండ్రి యొక్క చేసినటువంటి ఆస్తులపైన కూతుర్లకు ఎటువంటి బాధ్యత ఉండదు. ఏ రకంగా ఉండదు అంటే ప్రాపర్టీలో మాత్రం, ఆస్తి హక్కుల్లో మాత్రం వాటాలు వస్తాయి. ఉదాహరణకి ఆ ప్రాపర్టీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయినా లేదా తండ్రి సంపాదించుకున్న ఆస్తి అయినా సరే కొడుకులతో పాటు కూతుర్లకి సమాన వాటా అన్నది మనం చేసుకునే చట్టాల్లో అయితే ఉంది. అదేవిధంగా ఒకవేళ ఆ తండ్రి మరణించాడు, కానీ ఆ తండ్రికి కొన్ని అప్పులు ఉన్నాయి. అప్పుల్లో అతను చేసినటువంటి పర్సనల్ లోన్స్ కానీ, అతను చేసినటువంటి క్రెడిట్ కార్డ్స్ మీద ఇట్లాంటి అప్పులు కానీ, బ్యాంక్ మీద చేసినటువంటి అప్పులు కానీ, ఏ అప్పులు ఉన్నా సరే కూతుర్లకి ఎటువంటి బాధ్యత లేదు. ఇది క్లియర్గా స్పష్టంగా చెప్పండి. కానీ ఒకవేళ ఆ ప్రాపర్టీ మీద అప్పు ఉందనుకోండి, అంటే ఏంటండి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ విలువ సుమారుగా ₹1,00,00,000 అనుకుందాం. కానీ ఆ ప్రాపర్టీ మీద 20 లక్షల రూపాయల వరకు అప్పు ఉందనుకోండి. ఇప్పుడు 20 లక్షల రూపాయల అప్పు పోను, మిగిలిన 80 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ ల్యాండ్ పైన మాత్రమే వాటా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ప్రాపర్టీ మీద ఉన్నటువంటి ఏ ప్రాపర్టీ మీద షేర్ చేసుకుంటున్నారో ఆ ప్రాపర్టీ మీద మాత్రం అప్పు ఉంటే అది ఆటోమేటిక్గా కూతురు కట్ చేసి మిగిలిన ప్రాపర్టీ మాత్రమే పంచుకుంటారు. ఎందుకంటే ఎవరైతే అప్పిచ్చిన వ్యక్తి బ్యాంక్ అయినా లేకపోతే ఇతరత్ర ప్రైవేట్ వాళ్ళైనా ఆ ప్రాపర్టీని తీసుకుంటారు. అంత వర్త్ ఆఫ్ తీసుకొని మిగిలిన వాటి మాత్రం వాటా హక్కులు ఉండే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఆ తండ్రి చేసినటువంటి అప్పులు ఏ ఉన్నా సరే, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ చట్టం పైన అవగాహన లేక కూతుర్లు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కూతుర్లకి తండ్రి చేసినటువంటి అప్పులపైన ఎటువంటి బాధ్యత లేదు. కొడుకుల విషయం అంటారా? మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి మరిన్ని లీగల్ సలహాల సంప్రదింపులకి ఈ పేజీని ఫాలో అయిపోండి. మీకు ఏదైనా న్యాయపరంగా సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. జై హింద్.